నిజామాబాద్ లో ధాన్యం కొనుగోలుపై కలెక్టరేట్ లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ త్రిపాఠి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు సజావుగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ త్రిపాఠి పర్యవేక్షణలో పౌర సరఫరాలు, రెవెన్యూ, రవాణా, సహకార తదితర శాఖలన్నీ ధాన్యం, మొక్కజొన్న సేకరణ విషయంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. కలెక్టర్ త్రిపాఠితో కలిసి శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కొనుగోలు కేంద్ర నిర్వహణ తీరుతెన్నులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వేలుపూరు, చెంగల్, ఆలూరు, మిడతపల్లి తదితర గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 5.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని తెలిపారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గం మినహా జిల్లాలోని మిగతా అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. బాల్కొండ సెగ్మెంట్ లో వరి కోతలు కొంత ఆలస్యంగా పూర్తి కావడం వల్ల కేంద్రాలకు ధాన్యం దిగుబడులు వారం రోజుల క్రితం నుండి రావడం ప్రారంభమైందని, మరో 3 రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిపేలా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుందని వివరించారు. అకాల వర్షాలు కురిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నందున పెద్ద ఎత్తున హమాలీలు వాహనాలను సమకూరుస్తూ ప్రతిరోజు సగటున జిల్లాలో 15,000 మెట్రిక్ టన్నులపై చీలుకు ధాన్యం సేకరిస్తూ రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని అన్నారు. లోడింగ్, అన్లోడింగ్ కు ఇబ్బందులు తలెత్తకుండా దూర ప్రాంతాల నుండి సైతం హమాలీలను రప్పించామని, ప్రతిరోజు 400 నుండి 500 లారీలు ఇతర వాహనాలలో ధాన్యం రవాణా జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ గోడలలో స్థలభావం ఏర్పడిన నేపథ్యంలో ప్రైవేట్ గిడ్డంగులను అద్దెకు తీసుకుని రైతుల నుంచి సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరుస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని ప్రభుత్వ సంకల్పం మేరకు జిల్లాలో వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలును సాఫీగా కొనసాగేలా అధికార యంత్రాంగం శాశ్వత కృషి చేస్తుందని తెలిపారు. పంట ఉత్పత్తుల కొనుగోలు విషయంలో విమర్శలు చేస్తున్న వారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది గమనించి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ సాయన్న, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివి సభ్యులు డిఎం ప్రవీణ్, డిసిఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ఎంవీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కూడా వేరే దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు, బహుశా సికింద్రాబాద్కి వెళ్ళి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వేస్తా ఉన్నాము? మన ముఖ్యమంత్రి గారు మీరేమైనా చేయండి, రైతులకు ఇబ్బంది కాకుండా చూడండి ఆ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన తర్వాత తప్పనిసరిగా అందరూ బాధ్యతగా బాగా చేస్తూ ఉన్నారు. నేను కూడా మొన్న 2 days కింద అన్ని రివ్యూ చేసిన తర్వాత అయినా కొందరు తెలిసి తెలియక ఛానల్స్లో కానీ పేపర్లో కానీ ఇష్టం వచ్చేటట్టు రాస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈటీవీలో 9:30కి ఏదో చూపించారు. నాకు తెలిసినంత మటుకు అట్లా ఉండదు, కానీ అయినా మా బాధ్యత అని మేము పొద్దున వెళ్ళి ఏదైతే బాల్కొండ కాన్స్టిట్యున్సీ, వేల్పూరు, చెంగల్, ఈ విలేజ్లన్నీ, ఆలూరు, మిర్జాపల్లి, ఇవన్నీ విలేజ్లు తిరుక్కుంటూ వస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇంకా 3 daysలో కేవలం మనకు ఇంకా 75,000-80,000 tons ఉన్నాయి. దాన్ని తప్పనిసరిగా తొందరగా లిఫ్ట్ చేస్తారు. ఒకటి ఏంటంటే గోదామ్స్ లేక ఫస్ట్ క్రాప్ వర్షాలు పడ్డ వర్షాకాలం క్రాప్ కూడా 7 lakhs tons వస్తే అది ఇదన్నీ గోదాములు ఎక్సైజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి లేట్ అవుతూ ఉంది. సెకండ్ ఏమో ఎండలు ఎక్కువ ఉన్నాయి. అమ్మాలీస్ కూడా వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఎండలు ఎక్కువ అయిన తర్వాత 11 తర్వాత మేము కూడా దించే పరిస్థితి లేదు. అప్ టు 11 to 5 వాళ్ళు కూడా దించక ఇవన్నీ ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు డిలే అయింది. అయినా ఈ 3 daysలో కంప్లీట్ అవుతుంది. ఒకటే కొన్ని ఏరియాలలో ఆ వడ్లు ఏం వేసిందో తెలుస్తలేదు, ఏమని ఏ పేరు పెట్టి సెల్ చేయాలో అర్థమవుతలేదు. కాబట్టి ఏదంటే అది వేసుకోకుండా అయినంత మట్టుకు నాణ్యత ఉంటే మనం ఎవరికి ఇస్తున్నాం? రైస్ మిల్లర్స్కి ఇస్తాం. వాడు ఓన్లీ కమిషన్ ఏజెంట్ రైస్, ఎవరు రైస్ మిల్లర్స్. మనకు ఇంత పర్సంటేజ్ ఇవ్వమని చెప్తాం కాబట్టి వాళ్ళ మీద కూడా చిన్న మనం అడ్వాంటేజ్ ఉంటే
చిన్న ఉంటే అవి 2 ఇంకా ఎక్కువ అడుగుతారు. కాబట్టి నెక్స్ట్ కూడా అలా రాకుండా రైతులు జాగ్రత్తలు పడాలని చెప్తూ మేజు కూడా అయినంత మటుకు అయిపోయింది, కొంది ఇంకో 10,000 టన్నులు ఉన్నదని చెప్తా ఉన్నాను. కాబట్టి అది కూడా తొందరనే రైతులు కొన్ని బయట అమ్ముకుంటా ఉన్నారు, అలా అమ్ముకుంటా పర్వాలేదు, బయట అమ్మేయండి. గోదాములు ఇబ్బందులు అవుతా ఉన్నాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు గోదాము చూపించినా మీ దగ్గర పర్చేజ్ చేసి అక్కడ పెట్టడానికి రెడీ ఉన్నారు ప్రభుత్వం. ఈ 2 తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఏదన్నా టీవీలలో చూపించినా కానీ రాసినా కానీ ఒక బాధ్యతగా అధికారులు కానీ రైతులు కానీ పండించిన పంట ఉంటా ఉన్నవి ఇన్ని లక్షల టన్నులు, దాన్ని ఇంత కష్టపడి చేస్తూ ఉన్నారని అనకుండా నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు ప్రెస్లో రాసినప్పుడు టీవీలో చూపించినప్పుడు క్రాప్ హార్వెస్టింగ్ ఎప్పుడైంది, కోత ఎప్పుడైంది, ఎన్ని రోజుల నుంచి కళ్ళాలి ఉన్నది కానీ చెక్ వేసుకోండి. అది చెక్ వేసుకొని గోదాములు కూడా చూడండి. మన డిస్టిక్లో గోదాములు ఎన్ని ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంత లిఫ్ట్ చేశారు. సరే ఇప్పుడు కూడా ప్రైవేట్ ఎక్కడ ఉంటే అక్కడ, ఇప్పుడు వేల్పూర్లో ఎక్కడో పాత ఉంటే అవి ఇవన్నీ తీసేసుకున్నాం. అవన్నీ ట్రాక్టర్లతో లిఫ్ట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా నాకు తెలిసినంత మటుకు 3 రోజుల్లో కంపల్సరీ అయిపోతుంది.